వాస్తవంగా ఒమన్ వాళ్ళు ఇరాన్కిను అమెరికా మధ్యవర్తిత్వం చేశారు. ఆ మధ్యవర్తిత్వంలో ఫెయిల్ అయిన తర్వాతనే అమెరికా యుద్ధం బిగినైంది. అయితే ఇక్కడే అసలు పాయింట్ చిన్న జిమ్మిక్ కనబడుతోంది. ఒమన్ ఫారెన్ మినిస్టరు తాజాగా జరిగిన పరిణామాల తర్వాత ఇరాన్తో మాట్లాడగానే ఇరాన్ ఒప్పుకుందట జీరో ఎన్రిచ్డ్ యురేనియం స్టాక్ పిల్లింగ్, అంటే వాళ్ళ దగ్గర ఉన్న యురేనియం అంతా అమెరికాకి ఇచ్చేయడానికి, అట్లాగే అణు యుద్ధం జరగకుండా అణుబాంబులు తయారు చేయనని చెప్పి మాట ఇవ్వడానికి. దానికి బదులుగా ఇంతవరకు ఇరాన్ పట్టుబట్టిందేంటి, తమ మీద ఉన్న ఆంక్షలు ఎత్తేయాలి, అమెరికా ఎత్తేయను అన్నదానికి కూడా ఒప్పుకుందట. అయితే ఈ విషయం తెలియగానే ఒక్కసారిగా సీన్ మారిపోయిందనమాట. ఇజ్రాయెల్ ఇమ్మీడియట్గా బాంబుల్ని వాడింది, టెహ్రాన్ మీద దాడి చేసింది. చచ్చినట్టు ఇక అమెరికా జాయిన్ అవ్వాల్సి ఉంది. అంటే అమెరికాని బలవంతంగా ఆ దిశగా తీసుకెళ్ళింది ఇజ్రాయెల్ అన్నటువంటిది ఇప్పుడు ఒమన్ చెప్తున్నటువంటి మాట.